హలో అండి. ఈ వీడియోలో ఫాలో న్యూ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే యూ వచ్చేసి జీయూ థియేటర్‌లో ప్లే చేస్తూ ఉంటుందన్నమాట వయలిన్. ఇంతలో జీ లోపలికొచ్చేసి క్లాప్స్ కొట్టేసి చాలా బాగా ప్లే చేసావు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్లీ నువ్వు ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి ఒప్పుకున్నందుకు. చూడు నేను పోస్టర్ కూడా డిజైన్ చేశా అని చెప్పేసి పోస్టర్ కూడా చూపిస్తాడనమాట. తనేమో ఫేస్ ఒకలా పెట్టేసరికి ఏంటి టెన్షన్ పడుతున్నావా అంటే కొంచెం లైట్‌గా టెన్షన్‌గా ఉందంటే, ఏం కాదులే నేనున్నాను కదా! ఫస్ట్ టైమ్ మేబీ ఇలానే ఉండొచ్చు. తర్వాత ఏమి ఉండదు కూల్‌గా ఉండు అన్నట్టు చెప్తాడు. ఈరోజు నా బర్త్‌డే నాతో కలిసి బయటకొస్తావా అంటే, ఎలాగో నీకు కొంచెం టెన్షన్‌గా ఉందన్నావు కదా! అంటే ఓకే అని చెప్తుందనమాట. సో, ఇద్దరు కలిసి ఎప్పుడు ఆహ్, జీయు ఎక్కడికైతే వెళ్తాడో అదే ప్లేస్‌కి తనని కూడా తీసుకువెళ్తాడు యాన్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు కూర్చుంటారనమాట. సో, నార్మల్‌గా మాట్లాడుకుంటూ ఉంటారు. "నువ్వు నిజంగానే ఆ రోజు ఆ రూమ్‌కి వెళ్ళలేదు కదా!" అంటే, "లేదు వెళ్ళలేదు" అన్నట్టు తను చెప్తుందనమాట. ఇందులో ఎవరో ఒక అతనొస్తారనమాట. అతనొచ్చేసి, "ఏంటి నీ గర్ల్ ఫ్రెండా?" అని చెప్పేసి అడుగుతాడు. సో, వెంటనే తను లేచేసి, లేదు లేదు నేను గర్ల్ ఫ్రెండ్‌ని కాదంటే, ఓకేలే అన్నట్టు మీ ఇద్దరిని ఒక ఫోటో తీస్తాను. కొంచెం క్లోజ్‌గా ఉండండంటే, సరే అని చెప్పేసి ఒక ఫోటో తీసిస్తాడు. అతను జియోకి బాగా పరిచయం అనమాట. సో, ఎప్పుడు అదే రెస్టారెంట్‌కి వస్తూ ఉంటాడు కదా! అందుకే జియోకి కొంచెం క్లోజ్. సో, ఫోటో తీసి, ఫోటో ఇచ్చేసి అతను వెళ్ళిపోతాడు. ఫోటో ఇచ్చిన తర్వాత, "ఏమనుకోకు అతను నా ఫ్రెండే. సో, చిన్నప్పుడు మా అమ్మగారు బ్రతికున్నప్పుడు నా ఎవ్రీ బర్త్‌డేకి ఇక్కడికే వచ్చేవాళ్ళం చనిపోయేంత వరకు. సో, అందుకే ఈ ప్లేస్ నాకు చాలా స్పెషల్. ఎవ్రీ బర్త్‌డే ఇక్కడే చేసుకుంటాను మోస్ట్‌లీ" అన్నట్టు చెప్తాడు. అవును. ఇందాకేదో అంటున్నావు కదా! ఎందుకలా అడిగావు ఆ రూమ్‌కి వెళ్ళనా అంటే, "ఏం లేదు ఆ రూమ్‌కి మా ఫాదర్ నన్ను కూడా అలో చేయరు. మేబీ నువ్వు వెళ్ళావేమో డౌటొచ్చింది అందుకే అడిగాను" అన్నట్టంటే, ఏమన్నా అంత సీక్రెట్స్ ఉన్నాయంటే ఎవరన్నా లోపల ఏదో సీక్రెట్స్ ఉన్నట్టు అలా అడుగుతున్నావంటే, ఏమో లోపల ఏమైనా మర్డర్ రిలేటెడ్ క్లూస్ అయినా ఉండొచ్చు కదా! మనం చెప్పలేం కదా! అంటే తను ఆ మాట అనగానే యాన్ కొంచెం టెన్షన్ పడుతుందనమాట. లేదు లేదు నేను ఊరికే అన్నాను. అలా ఏం జరగుండదులే. మా నాన్నగారు అలాంటి వాళ్ళు కాదు. నాకు బాగా తెలుసు. నువ్వేం కంగారు పడకు అన్నట్టు చెప్తాడు. ఇంతలో ఇద్దరు అప్పుడే లవర్స్ ఇద్దరొస్తారనమాట. సో, వాళ్ళు కూడా కొంచెం గొప్ప ఫ్యామిలీ నుండొచ్చిన వాళ్ళే. పైకి రాగానే వీళ్ళిద్దరిని చూసి, "ఓహ్! ఇలా మీ ఇద్దరు ఇక్కడే ఉన్నారా?" అని చెప్పేసి యాన్ తోటి, "ఏంటి యాన్ నువ్వెప్పుడు అడాప్టెడ్ పీపుల్‌నే ఇష్టపడుతుంటావా ఏంటి? ఇతను కూడా మిస్టర్ కిన్ ఒరిజినల్ సన్ కాదు. ఆహ్, బయోలాజికల్ సన్ కాదు. అలాగే మీ అంకుల్ కూడా అడాప్టెడ్ చైల్డే కదా! ఇలాంటి వాళ్ళనే ప్రేమిస్తూ ఉంటావేంటి? ఇలాంటి వాళ్ళతోనే తిరుగుతూ ఉంటావేంటి నువ్వు?" అన్నట్టు క్వెషన్ చేస్తారనమాట. జీయుకి కోపమొస్తూ ఉంటుంది. సో, జీయు వాళ్ళ నాన్నగారి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. "ఏంటి మీ నాన్నగారు ఇంకా నిన్ను చూసుకుంటున్నారా? ఈ పాటికి ఇంటి నుండి బయటికి గెట్టేయాలే. ఇదంతా ఆస్తి కోసమే కదా మీ నాన్నగారు చేశారని" చెప్పేసి ఏదేదో మాట్లాడుతుంటే, జీయుకి కోపమొచ్చేసి చేసుకుంటాడనమాట. వెంటనే తిని పక్కనే ఉన్న యాన్ కూడా ఆ కేక్‌ని తన మొహాన కొట్టేస్తుంది. "నేను మిస్టర్ గు మనవరాల్ని. అలాగే మా అంకుల్ పేరు జింగ్. ఏమైనా చేసుకో. నీకు అసలా నా మీద చేసుకునే రైట్ కూడా లేదు" అన్నట్టు యాన్ అంటుంది. అయినా నేను అమ్మాయిల మీద చేసుకోనులే అని చెప్పేసి తను కోపంగా చూసి వెళ్ళిపోతాడనమాట. సో, వీళ్ళిద్దరు కిందకి వెళ్ళిపోయిన తర్వాత చాలా థాంక్ యూ నాకు హెల్ప్ చేసినందుకు అని చెప్పేసి జియు అంటే, అతనికి అలానే జరగాలి మరేంటి అలా బిహేవ్ చేస్తారు నాకు కూడా ఏం నచ్చలేదు అన్నట్టు చెప్తుంది తను. అతను చెప్పింది నిజమే. మా నాన్నగారిని అంటే మిస్టర్ క్విన్‌ని పెళ్లి చేసుకునేప్పుడు మా అమ్మ ఆల్రెడీ ప్రెగ్నెంటే. సో, మా నాన్నగారు బయోలాజికల్ సన్ నేను కాదు అన్నట్టు చెప్తే, మరి మిస్టర్ క్విన్ నిన్ను బానే చూసుకుంటారా అంటే, నేనంత అబ్జర్వ్ చేయను. నాకు తెలిసినంత వరకైతే బానే చూసుకుంటారు నన్ను. నేనెప్పుడు మా నాన్న వాళ్ళైతే బాధపడలేదు అన్నట్టు చెప్తాడు. ఓకే అయితే అని చెప్పేసి ఇక తను వెళ్ళిపోతుంది. హాస్పిటల్‌లో ఫెంగు ఉంటాడు కదా! సో, ఒక యాక్సిడెంట్ అయిపోయి హాస్పిటల్ పాలవుతాడు. సో, పోలీసులందరి కంట్రోల్‌లో ఉంటాడు. సో, అతనికి స్పృహ వచ్చేసి ఏం చేస్తాడంటే అప్పుడే డాక్టరొస్తే డాక్టర్ మీద అటాక్ చేసి తను డాక్టర్ డ్రెస్ వేసుకొని పారిపోదామని చెప్పేసి బయటకొస్తాడు. బయటకొచ్చేసి మిస్టర్ క్వీన్ ఇన్ఫార్మర్ ఇది అబ్జర్వ్ చేసి వెంటనే మిస్టర్ క్వీన్‌కి కాల్ చేస్తాడనమాట. ఇలా హాస్పిటల్ నుండి తప్పించుకోబోతున్నాడని చెప్పేసి. అప్పుడే తన కొడుకు కూడా వస్తాడు. "నీ బర్త్‌డే కదా! అందుకే ఈరోజు నీకోసం ఈ డిషెస్ అన్ని తీసుకొచ్చాను. కిచెన్‌లో సూప్ ఉంది. చికెన్ సూప్ తీసుకురా" అని చెప్పేసి చెప్తాడు. సో, సరే అని చెప్పేసి జియు ఆ కిచెన్ లోపలికి వెళ్తాడు. ఈ గ్యాప్‌లో ఫెంగ్ తనకి కాల్ చేసి, "నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను అర్జెంట్‌గా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. నాకు మనీ కావాలి, అలాగే పాస్‌పోర్ట్ కావాలి ఈ కంట్రీ నుండి వెళ్ళిపోవడానికి. నేను సేఫ్‌గా వెళ్ళిపోవాలి" అన్నట్టు చెప్తే, "సరే నేను చూసుకుంటాను. స్పాట్ నేను అరేంజ్ చేస్తాను. నువ్వు ఎక్కడికి రావాలో నేనే చెప్తాను" అన్నట్టు చెప్తాడు. ఇంతలో జీఈఓ వస్తున్నాడని చెప్పేసి కాల్ కట్ చేస్తాడనమాట. "ఏంటి నాన్నగారు ఈరోజు కూడా నా బర్త్‌డే రోజు కూడా బిజినెస్ కాల్స్ అటెంప్ట్ చేస్తున్నారా?" అంటే, "లేదు లేదు ఆఫ్ చేస్తున్నాను చూడు. ఇక మనిద్దరమే మాట్లాడుకుందాం" అని చెప్పేసి వాళ్ళిద్దరు డిన్నర్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఫస్ట్ వచ్చేసి, "ఏంటి ఏదో కన్సర్ట్ ప్లాన్ చేస్తున్నావంట యాన్‌తో" అంటే, "అవును నాన్నగారు" అంటే, "మంచిది మరి నన్ను ఇన్వైట్ చేయవా?" అంటే, "తప్పకుండా మీరు రండి. ఇన్వైట్ చేయకుండా ఎలా ఉంటానంటే" "సరే టైం ఉంటే చూస్తాను" అన్నట్టు చెప్తాడనమాట.
సో ఫస్ట్ వచ్చేసి బిజినెస్ గురించి మాట్లాడతాడు. నాకేమైనా సరే తర్వాత ఈ బిజినెస్ అంతా నువ్వే చూసుకోవాలంటే తనేమో చెప్పాను కదా నాన్నగారు నాకు ఇదంతా ఇంట్రెస్ట్ లేదు. సో మీరు ఇంకొకరు ఎవరినైనా సరే హైర్ చేసుకొని మీ బిజినెస్‌ని ఇన్‌హెరిట్ చేసుకోమని చెప్పానంటే, లేదు లేదు నువ్వే చేసుకోవాలి. ఇదంతా మీ అమ్మగారి ఆస్తి. సో నీ ఆస్తే అవుతుంది. నువ్వే నా తర్వాత దీన్నంతా చూసుకోవాలి. బిజినెస్ అంతా హ్యాండిల్ చేయాలి. కంపెనీని చూసుకోవాలంటే, ఏమో నాన్నగారు చూద్దాము. నాకైతే అంత ఎక్స్‌పీరియన్స్ లేదు అంటే, చూద్దాం కాదు నువ్వే చూసుకోవాలి అన్నట్టు చెప్తాడు. నెక్స్ట్ సీన్‌లో ఆ కన్సర్ట్ స్టార్ట్ అవుతుందనమాట. వాళ్ళ నాన్నగారు కూడా వస్తారు. అంటే మిస్టర్ క్విన్ వస్తాడనమాట. దానికి జియు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అక్కడ మిస్టర్ గు కూడా ఉంటాడు. ఎందుకంటే పెర్ఫార్మన్స్ ఇచ్చేది మన యానే కాబట్టి. యాన్ అప్పుడే బయటకొచ్చేసి ఇక తన పెర్ఫార్మన్స్ స్టార్ట్ చేస్తుందనమాట. స్టార్ట్ చేసిన కాసేపటికి సో మిస్టర్ క్విన్‌కి కాల్ వస్తుందనమాట. ఎవరి నుండంటే ఫెంగ్ నుండి. "నువ్వు అక్కడే ఉండు చెప్పిన ప్లేస్‌లో నేను వస్తున్నాను" అన్నట్టు చెప్తాడు. వెళ్తూ ఉంటే మిస్టర్ గు అడుగుతాడు, "ఎక్కడికి వెళ్తున్నారంటే?" "ఎక్కడికి లేదు వాష్‌రూమ్‌కి వెళ్ళి మళ్ళీ వస్తాను" అని చెప్పేసి వాష్‌రూమ్‌కి వెళ్తూ ఉంటే ఇదంతా స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేస్తూ మన యాన్ గమనిస్తూనే ఉంటుందనమాట. తను బయటికి వెళ్ళిపోయి అక్కడ ఎక్కడైతే వెయిట్ చేయమని చెప్పాడో ఫెంగ్‌ని ఆ ప్లేస్‌కి వెళ్ళిపోయి, "ఇదిగో నీకు పాస్‌పోర్ట్ ఇంకా బ్యాంక్ కార్డ్ కూడా తీసుకొచ్చాను. ఇది ఎక్కడైనా పనిచేస్తుంది. నీకెంత కావాలంటే అంత తీసుకో. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో" అన్నట్టు చెప్తాడు. అతనేమో మీరు చెప్పారని చెప్పేసి నేను యాన్ వాళ్ళ పేరెంట్స్‌ని చంపేసానంటే, ఒప్పుకుంటున్నాను. నేనేం అనట్లేదు. థాంక్ యూ నాకు హెల్ప్ చేసినందుకు. ఇవిగో ఇవి తీసుకో అని చెప్పేసి తీసుకోమని చెప్పి వెనక్కి తిరగగానే కత్తితో పొడిచేద్దామని చెప్పి అటాక్ చేస్తాడనమాట. అతనేమో చేపట్టుకుంటాడు. తీరా ఎవరా అని చెప్పి చూస్తే అతను ఫెంగ్ కాదు మన జింగ్ అనమాట. జింగే తెలివిగా ఏం చేస్తాడంటే ఇదంతా ప్లాన్ చేస్తాడు. అసలా ఈ మర్డర్ చేసింది అతనో కాదో కనుక్కోడానికి. "ఏంటి షాక్ అయ్యావా? నేనేం చేస్తున్నాను ఇక్కడ" అని చెప్పేసి. "నువ్వు అనుకున్నావా అంత ఈజీగా ఫెంగ్ హాస్పిటల్ నుండి తప్పించుకోగలడు అంత పోలీసుల మధ్య" అని చెప్పేసి. బయటకొచ్చిన 2 నిమిషాలకే దొరికిపోయాడు. ఆ ఫేక్ కాల్ చేసింది కూడా నేనే వాయిస్ ట్రాన్స్‌లేటర్ యూజ్ చేసి ఫెంగ్‌గా. నిన్నిక్కడి వరకు తెప్పించింది కూడా నేనే. పోలీసులు ఇంకా మేము ఇదంతా ప్లాన్ చేశామన్నట్టు తను మిస్టర్ క్వీన్‌తో చెప్పగానే తను చాలా కంగారు పడిపోతాడనమాట. నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది? ఇదంతా నీకు కట్టుకథలు చెప్తున్నావు. నాకెవరో కూడా తెలీదు ఫెంగ్ అసల. నాకు అతనికి సంబంధమే లేదన్నట్టు చెప్తే, ఇంకా ఎందుకు ఇదంతా చేస్తున్నారు? ఇదంతా రికార్డ్ చేశాను నేను అని చెప్పేసి వాయిస్ రికార్డర్‌లో రికార్డ్ అయింది కాన్వర్సేషన్ అంతా వినిపిస్తాడు. ఆ వాయిస్ రికార్డర్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్లి కింద పడతాడనమాట. ఇంతలో అందరూ వచ్చేస్తారు. పోలీసులు, మిస్టర్ క్విన్, యాన్ ఇంకా జియు కూడా వచ్చేస్తాడనమాట. జియు వచ్చేసి వాళ్ళ నాన్నగారి దగ్గరికెళ్ళి, "నాన్నగారు మీకేం కాలేదు కదా!" అంటే పైకి లేచి ఇలా చెప్తాడు. "అవును చంపాను. అందరిని నేనే చంపాను. ఏంటిప్పుడు? అసలు మీ ఫ్యామిలీ డెబ్యూట్స్ అన్ని మీ కొడుకు కట్టాలి. అతను తప్పించుకొని మా నాన్నగారి మీద ఇదంతా చేసి, మా నాన్నగారు చనిపోయేలా మీరే చేశారు. అలాగే నేను ప్రేమించిన అమ్మాయిని కూడా అతను నా నుండి లాక్కెళ్ళిపోయి అతను మ్యారేజ్ చేసుకున్నాడు. ఇదంతా చూసి నేనెలా ఓర్చుకోగలను? అందుకే చంపేశాను" అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. యానేమో, "అసలు మీకు కామన్ సెన్స్ ఉందా? ప్రేమించానని చెప్పకండి మా అమ్మని. మా నాన్నగారు, మా అమ్మగారు చాలా మంచివాళ్ళు. ఇద్దరు ఒకరినొకరు చాలా బాగా మంచిగా ఇష్టపడ్డారు. వాళ్ళు ఏ రోజు తిట్టుకోలేదు, కొట్టుకోలేదు. వాళ్ళిద్దరూ లవ్‌లో ఉన్నారు. పైగా మీరు మా అమ్మని ప్రేమించారని చెప్తున్నారు. ప్రేమించానని చెప్పి మా అమ్మని మీకసలు ఎలా చంపాలనిపించిందో నాకిప్పటికీ అర్థం కావట్లేదు. ఇక పోలీసులేమో మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి మేము. అసలేం జరిగిందో తెలుసుకోవాలని చెప్పేసి మీరు పోలీస్ స్టేషన్‌కి రావాలి" అన్నట్టు చెప్తాడు. పక్కనే ఉన్న ఆహ్ ఏమో మరి నా పరిస్థితేంటి? మా అమ్మగారిని మీరెప్పుడు ప్రేమించలేదా? అంటే, ఐయామ్ సో సారీ. నేను తననెప్పుడు ప్రేమించలేదు. బట్ నిన్ను మాత్రం నా కొడుకుగానే చూసుకున్నాను. నా తర్వాత కంపెనీ గురించి ఏం చేయాలో నీకంతా క్లియర్‌గా చెప్పాను కదా! సో, అదంతా చేస్తావని చెప్పేసి అనుకుంటున్నాను. బాధ్యత తీసుకోను అని చెప్పేసి వాళ్ళ అబ్బాయితో చెప్తాడు. నెక్స్ట్ డే వీళ్ళందరూ కలిసి గ్రేవ్ యార్డ్‌కి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత యాన్ ఇలా చెప్తూ ఉంటుంది. మిస్టర్ గు, యాన్ ఇంకా వాళ్ళ అంకుల్ వెళ్తారు జింగ్. సో, యాన్ ఏం చెప్తుందంటే, "ఫైనల్లీ మిమ్మల్ని ఎవరు చంపేశారో నేను కనిపెట్టాను. ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉండండి. మీ ఆత్మలు ప్రశాంతంగా ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను" అన్నట్టు తను చెప్తుంది. అక్కడ తనలా అనుకుంటూ సడెన్‌గా కళ్ళు తిరిగి పడిపోతుందనమాట. అంకుల్ వెంటనే తనని పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఇక ఆ ముగ్గురు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చాలా సేపటి తర్వాత తనకి స్పృహ వస్తుందనమాట. స్పృహ వచ్చేసి తను లేవగానే, "ఏం వర్రీ అవ్వకు నీకు ఫీవర్ వచ్చిందని చెప్పి డాక్టర్ చెప్పాడు. టాబ్లెట్స్ వేసుకొని మంచిగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఏం కంగారు పడకు" అంటే సరే అని చెప్పేసి తను లేస్తుంది. దానికి ఫుడ్ తినిపిస్తూ ఉంటే తనేమో తినదనమాట. నాకు తినాలని లేదని చెప్పేసి ఏడుస్తూనే ఉంటుంది. ఆ జింగి ఏమో "ఏడవకు ఏం కాలేదు కదా!" అంటే నేను చిన్నప్పుడు కావాలని చెప్పేసి నాకు బాగున్నా కూడా బాలేదని చెప్పి అబద్ధాలు చెప్పేదాన్ని. ఎందుకంటే మా అమ్మగారు, ఇంకా మా నాన్నగారు నన్ను బాగా ప్యాంపర్ చేసేవాళ్ళు. అది నాకు చాలా ఇష్టం. నాకు కావాల్సిన డిషెస్ అన్ని చేసి పెట్టేవాళ్ళు నాకు బాలేదంటే. అందుకే అలా చెప్పేదాన్ని. నిజంగా వాళ్ళని చాలా మిస్ అవుతున్నానని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుందనమాట. సో, ఇతనేం చెప్తాడంటే, "జింగ్ నువ్వేం కంగారు పడకు. మీ గ్రాండ్‌పా ఉన్నారు, నేనున్నారు. నీకెటువంటి లోటు రాకుండా మేము చూసుకుంటామని" చెప్పేసి చెప్పగానే తను వెంటనే అంకుల్ జింగ్‌ని హగ్ చేసుకుంటుందనమాట. హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. సో, అలా హగ్ చేసుకొని ఏడుస్తూ ఉన్నప్పుడు అప్పుడే మిస్టర్ గు లోపలికొస్తాడనమాట. లోపలికి రాగానే ఏం లేదు తను ఏడుస్తూ ఉండేసరికి నేను జస్ట్
కంఫర్ట్ చేస్తున్నాను అంతే అంటే, ఓకే నాకు అర్థమవుతుందని చెప్పేసి, ఇప్పుడు నువ్వు బానే ఉన్నావా యాన్ మళ్ళీ డాక్టర్‌ని ఏమైనా పిలిపించమంటావా అంటే, లేదు నేను బానే ఉన్నాను అన్నట్టు చెప్తుందనమాట. సో తనేం చేస్తాడంటే గ్రాండ్ ఫాదర్ జింక్ ఇలా చెప్తాడు, నువ్వేం చేస్తావంటే యూని పిలువు. యూ తినతో పాటు ఈరోజు నైట్ స్టే చేస్తుంది. అప్పటి వరకు నేనే ఉంటాను. ఉదయం నుండి నువ్వు రెస్ట్ లేకుండా పాపం తనని చూసుకుంటూ ఉన్నావు కదా అన్నట్టు గ్రాండ్‌పా చెప్తే, సరే అని చెప్పేసి జింగ్ యాన్ తోటి నీకోసం అక్కడ ఫుడ్ పెట్టాను. నీకు తినాలనిపించినప్పుడు తిను అని చెప్పేసి, సరే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.